హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో నోటిఫికేషన్లు అనేటువంటివి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్లో ఆగస్ట్లో ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు కొంచెం ప్రత్యేకమైనవని చెప్పేసి మనం చెప్పచ్చు. ఈ ఆగస్ట్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లో ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్ జారీ చేసేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కానీ, అయితే అత్యంత ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే బీఎడ్ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2 అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఈ హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, రెండో పేపర్ వచ్చేసరికి మనకు ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, సైకాలజీ అని, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని మనకు సెకండ్ పేపర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ 2 పేపర్లలో ఈ సెకండ్ పేపర్ అని చెప్పేసి కొంచెం ప్రత్యేకమైందని చెప్పాలి. ఎందుకు ప్రత్యేకమైంది సార్ అంటే ఈ సైకాలజీ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇవి డిగ్రీ స్టాండర్డ్ కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే జనరల్ స్టడీస్ కూడా డిగ్రీ లెవెల్లోనే ఉంటాయి కదా సార్. అంటే మీరు ఇంటర్మీడియట్ బుక్స్ చదివినా సరే మీరు 60-70% మీరు ఆన్సర్ చేయొచ్చు. అయితే డిగ్రీ బుక్స్ చదివితే ఏమవుతుంది ఇక్కడ అంటే ఇంకొక 20-30% అంటే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ సెకండ్ పేపర్ దగ్గరకు వచ్చేసరికి ఈ డిగ్రీ స్టాండర్డ్ కంటే ఎక్కువగా అడిగేటువంటి అవకాశాలే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఒక్కసారి మీరు సిలబస్ని మీరు చూసినట్లయితే చూడండి, ఈ పేపర్ 2లో ఎడ్యుకేషన్ పేపర్ మనం చూసినట్లయితే విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి మనం చెప్తాం. ఈ విద్యా తాత్విక ఆధారాల్లో తాత్విక సామాజిక ఆధారాలు, స్వభావం, పరిధి, తాత్విక వాదాలు, అదేవిధంగా భారతీయ విద్యావేత్తలు, అదేవిధంగా సాంఘీకరణం మరియు విద్య అనేటువంటి అంశాలతో కూడుకొని ఉంటుంది. అదేవిధంగా మీరు పార్ట్ బి మీరు చూసినట్లయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి అంటాం, ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి అంటాం. దీంట్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయము, అదేవిధంగా పెరుగుదల మరియు వికాసము అనేటువంటి అంశాలు. అదేవిధంగా మీరు చూసినట్లయితే చూడండి, అభ్యసనము, వైయక్తిక భేదాలు మరియు అంచనా, సాంఖ్యాక శాస్త్రము, ఇవి ప్రధానంగా సైకాలజీలో ఉన్నటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ విద్యారంగంలో నూతన పోకడలు, దీన్ని మనం ఏమంటాం ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇది మనకు చాలా ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చూడాలి. దీంట్లో విద్యా సార్వత్రీకరణ ప్రాముఖ్యత, రాజ్యాంగ హామీ, అమలులో ఉన్న సమస్యలు, ప్రాథమిక విద్యలో నాణ్యత, కనీస స్థాయి అభ్యసన విధానము, విద్యలో వృధా మరియు నిలుపుదల, స్తబ్దత, అర్థం, కారణాలు, సమస్యలు మరియు పరిష్కార చర్యలు, అదేవిధంగా వయోజన విద్య మరియు క్రియాత్మక అక్షరాస్యత అనేటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే అనియత విద్య, సమకాలీన ప్రాముఖ్యత, సమస్యలు, పద్ధతి, ప్రేరణాత్మక అంశాలు మరియు అమలు అనేటువంటిది. అదేవిధంగా పాఠశాల మరియు సంబంధాలు. నెక్స్ట్ బోధనా మాధ్యమం, భారతదేశంలో భాషలు, త్రిభాషా సూత్రము, కుటుంబ జీవితం మరియు జనాభా విద్య. ఇక్కడ నుంచి ప్రీవియస్లో ఎక్కువ క్వశ్చన్లు అనేటువంటివి కూడా అడగడం జరిగిందనమాట. ఈ టాపిక్ నుంచి నైతిక విద్య, జాతీయ భావ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన, శాంతి విద్య, సామాజికంగా సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాల విద్య, జీవితకాల విద్య, ఉపాధ్యాయ విద్య, ఈ యొక్క అంశాల మీద ఎక్కువగా వాడు ప్రెజర్ చేశాడు. అంటే ఫస్ట్ ఉన్నటువంటి అంశాల కంటే కూడా తర్వాత నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రీవియస్లో క్వశ్చన్లు అనేటువంటివి అడగడం అనేటువంటి జరిగింది. తర్వాత మనం చూస్తే వృత్తి విద్య మరియు విద్య యొక్క వ్యక్తీకరణ, ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అని చెప్పేసి అంటాం. ఇది టోటల్గా మనకు ఈ సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పచ్చు. అయితే ఈ సెకండ్ పేపర్ అనేటువంటిది మీరు ఊహించిన దానికంటే కూడా ఇంకొంచెం డెప్త్గా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి బీఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆగస్ట్లో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత చదివేదానికంటే కూడా ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క సిలబస్ను ముందర పెట్టుకొని ఈ సిలబస్కు అనుకూలంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు సాధించగలుగుతారు. దీనికి సంబంధించి అంటే ఈ సెకండ్ పేపర్కి సంబంధించి గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ ఒక అద్భుతమైనటువంటి పుస్తకాలను రిలీజ్ చేయడం అనేటువంటి కూడా జరిగిందనమాట. ఏంటి సార్ ఆ బుక్స్ అని చెప్పేసి మనం చూసినట్లయితే చూడండి, మొత్తం కూడా 4 పుస్తకాలు ఉంటాయి. ఈ 4 పుస్తకాల్లో 3 పుస్తకాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే 1, 2, 3 ఈ 3 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం కూడా మీకు ఒకటి పిఐ సంబంధించిన అంశాలు,
అర్థమవుతుందా? రెండోది వచ్చి సైకాలజీకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మూడోది వచ్చి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం చెప్తాం. ఈ 3 అంశాలు. నెక్స్ట్ 4వ పుస్తకం ఏంటి సార్ అంటే, ఈ 4వ పుస్తకము వర్క్ బుక్ అని చెప్పేసి మనం చెప్తాం. మెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. ఎందుకంటే ఈ సైకాలజీ అనేటువంటిది డిఫికల్ట్ కాబట్టి ఈ సైకాలజీని డిగ్రీ లెవెల్లో అంటే డిగ్రీ పై స్థాయిలో మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో స్పెషల్గా తయారు చేయించినటువంటి వర్క్ బుక్గా దీన్ని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతి పుస్తకంలో కూడా కనీసం 30 నుంచి 40 పేజీలు, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయన్నమాట కొన్నిట్లో. నేను యావరేజ్గా చెప్తున్నా, ఒక 30 నుంచి 40 పేజీలు కేవలము ఈ యొక్క బిట్లకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించిన అంశాలనే మనం ఇక్కడ తయారు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులు మన యొక్క పుస్తకాలను మీరు చదివినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ బుక్స్ అనేటువంటివి మీకు కావాలి అంటే మీకు కింద నెంబర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇవి మనకు బుక్ స్టాల్స్లో దొరకవు. ఎందుకు అంటే ఈ యొక్క బుక్ స్టాల్స్లో అమ్మేంత బుక్స్ అనేటువంటి మనం చేయలేదు. దాదాపుగా 1000 పుస్తకాలు మనం వేయించడం జరిగింది. ఆల్రెడీ 800 పుస్తకాలకు పైగా మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి జరిగాయి. అదేవిధంగా ఇంకో కాల్స్ అనేటువంటి వస్తూ ఉన్నాయి. ఓకేనండి. కాబట్టి ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎవరైతే అమౌంట్ వేయడంలో వెనకబడతారో ఈ మొత్తం కూడా ఈ పుస్తకాలన్నీ కలిపి కూడా మీకు పంపించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అంటే మీకు వచ్చేసరికి ఒక 100 పుస్తకాలు 200 పుస్తకాలు మాత్రమే స్టాక్ ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి త్వరగా మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క అడ్రస్సు, అదేవిధంగా మీరు కానీ అమౌంట్ కానీ పే చేసినట్లయితే మీకు ఒక 2-3 రోజుల్లోనే మీకు బుక్స్ కూడా ఇంటికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.